తిన్నాక ఈ పుల్లతో పళ్ళలో పీస్ తీసుకోవాలి. వద్దా? సరే. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ షారూక్. అదేంటి అంకుల్ కొత్తగా పిలుస్తున్నారు? నేను కార్తీక్ ని కదా. వీడు మళ్ళీ పేరు మర్చిపోయాడు. నాకేమన్నా కొత్త? నువ్వు షారూక్ లా ఉంటావు కదా, అందుకే అటు పిలిచిన. బానే కవర్ చేశాడు. నేను అమ్మాయి ముంబై వెళ్ళొస్తాం. దేనికి అంకుల్? చాలా పెండింగ్ పనులు ఉన్నాయి కదా, ఒకసారి వెళ్ళొచ్చేస్తే మళ్ళీ వెళ్ళక్కర్లా. మన దొంగ ఇక్కడ చిల్లర దొరకట్లేదని ముంబైకి మకం మార్చావా? అమ్మాయి ఎందుకు బావగారు, పెళ్లి కూతురుని చేయాలి కదా, మీరు వెళ్ళి రండి. అక్కడ నాకు కొత్త కదా. కొత్త దొరికిపోయాడు. అదే కొత్త ఇండస్ట్రీ. అమ్మాయి పేరున కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం కదా. వీడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇండస్ట్రీయా? నాకు తెలియకుండా ఎప్పుడు స్టార్ట్ చేశారు అంకుల్? నీకు అమ్మాయికి సర్ప్రైజింగ్ గా ఉంటుందని దాచేసిన. ఏంట్రా దాయటం నీ అప్ప. ఓహో, ఆ రిజిస్ట్రేషన్ పని మీద వెళ్ళాలా? ఎస్. ఏంటో స్వీట్లతో వచ్చావు, ఏంటి విశేషం? ఈ రోజు రాఖీ పౌర్ణమి కదా, ఓహో అందుకే అన్నయ్య గారికి రాఖీ కడదామని. ఓకే కట్టమా. ఇదేదో బిస్కెట్ ఇస్తున్నట్టుంది. బావగారు రాఖీ కట్టించుకుంటున్నారు. బంగారు చెల్లికి ఏ బహుమతి ఇస్తారో ఏంటో. బంగారు చెల్లెలకి ఏమిచ్చినా తక్కువే, అందుకని ఈ బంగారు చేద్దాం. నీ పాదం మీద పుట్టు మచ్చనే బయ్యో బయ్యా బయ్యో బయ్యా. అన్నపూర్ణ, నీ ప్రేమ అన్నయ్యకి అర్థమవుతుంది. చెల్లెమ్మా, నీ స్థానం అక్కడి కాదమ్మా, ఇక్కడ. అంకుల్, చిన్న రాఖీ కోసం ఇంత పెద్ద గిఫ్ట్? అసలు గవర్నమెంట్ అమ్మట్లేదు కానీ కార్తీక్, చార్మినార్ని కొని రాసి చేసేవాడు మా చెల్లమ్మకి. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావగారు? మధ్యలో మీరేంటండి? అన్నయ్య గారు ఇచ్చారు, ఈ బంగారు చెల్లి తీసుకుంది. అన్నయ్య గారు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకుందాం? రిజిస్ట్రేషన్ మంచి రోజు. ఈ రోజు రాఖీ పౌర్ణమి, మంచి రోజు, ఈ రోజే చేసుకుందాం. హలో మిస్టర్ మదర్ ఇండియా ఆఫ్ చార్మినార్, ఇవాళ రాఖీ పౌర్ణమి, అందుకే హాలిడే. మరి రేపు సెకండ్ సాటర్డే, అవతల నుండి సండే కాబట్టి అంకుల్ ఎలాగో ఇస్తారు కదా, తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. ఓకే. అయితే ఈ శుభ సందర్భంగా అన్నయ్య గారికి మంచి స్వీట్ చేసి పెడతాను. ఏంటది? జిల్ జిల్ జిలేబీ. మరి మాకు లేదా జిలేబీ? అంకుల్ రూమ్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడతాం. ప్రాబ్లమ్? నువ్వేదో నవాబు ఇనాములు ఇచ్చేసినట్టు నీ సొంతమైనట్టు అలా ఇచ్చేసావంటారు గిఫ్ట్. అది కాదు బెదరు, బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడడం వల్ల అక్షరంలో చెల్లెల మీద అనురాగం పెన్నానదిలా పొంగుకు చేసింది బెదరు. నువ్వు డూప్లికేట్ గాడివి, ఆ విషయం మర్చిపోకు. నువ్వేం పొలిటికల్ లీడర్ కాదు ఇచ్చిన హామీలు వదిలేయడానికి. నా జాతకంలో అది కూడా ఉందంట బెదరు. ఏది జైలుకి వెళ్దామా? కాదు, అసెంబ్లీలో కూర్చుని అధ్యక్ష అనే యోగం. రే, నువ్వు కేడీవి, మోడీవి కాదు. యథవేషాలు వేస్తే నీతో పాటు నేను కూడా పోవాల్సి వస్తుంది. అసెంబ్లీకా కాదు, జైలుకి. జైలు బెయిలు మనకి ఏమైనా కొత్త బెదరు? సర్లే గానీ ఇందాకేంట్రా బాంబే అంటున్నావు? మనకి ఇక్కడ సరిపోవట్లేదు బెదరు, అందుకని హారికని తీసుకుని ముంబై వెళ్ళిపోయి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తావా? వేసినట్టుంది. మనకి ఇక్కడ రెడ్ లైట్ తెలియదు, అక్కడ రెడ్ లైట్ కూడానా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో పోతావు. ఏంటి బయటకా?
పైకి పోతావురా ఇదిగో బెదరు, నువ్వు ఇది క్రిమినల్ కాదు సివిల్ ఉన్నందుకే నేను ధైర్యంగా ఉన్నాను. చెప్పిన మాట వినలేదనుకో సివిల్ కాస్త క్రిమినల్ అయిపోద్ది. ఆ కార్తిక్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు బాంబే వెళ్ళట్లేదని చెప్పు, లేకపోతే వాడు హారికకి చెప్పేస్తాడు. ఎస్ కార్తీక్ కార్తీక్ వావ్, ఈ చీర చాలా బాగుంది. ఏ నేను బాలేనా? అంటే నువ్వు చీర లేకపోయినా బాగుంటావు అనుకో. ఓకే ఓకే. అయినా మీ ఆడవాళ్ళు ఈ చీరల మీద నగల మీద చూపించినంత ప్రేమ మా మగవాళ్ళ మీద ఎందుకు చూపించరు? ఎందుకంటే అది అందం ఆనందాన్ని ఇస్తాయి. అది మేము ఇస్తాముగా. ఇస్తారు, వాటి బిల్లులు ఏడుస్తూ. అది సరే కానీ ఏంటి విశేషం? కొత్త చీర కట్టావు? ఈ రోజు రాఖీ పౌర్ణమి కదా. ఓహో, అయినా నువ్వు రాఖీ కట్టడానికి నీకు అన్నా తమ్ముళ్ళు ఎవరు లేరు కదా? ఎందుకు లేరు? అనాథాశ్రమంలో పిల్లలందరూ నాకు తమ్ముళ్లే. వాళ్ళకి ఈ రోజు నేను రాఖీ కట్టి స్వీట్స్ ఇస్తున్నా. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అనయ్య వచ్చింది పానకంలో పుడక. ఏంటి? ఏం లేదు. ఏంటి ప్లేట్ అట్టుకొచ్చావు? రాఖీ పెద్దనాయలు ఉన్నారు కదా. వాళ్ళ దగ్గర ఎట్టినది బూడిదా. ప్రేమతో వస్తే ఏడిపిస్తావేంటి? కట్టించుకో. అలాగే కట్టు. ఆ, బాగుంది బాగుంది. బాగుండడం కాదు, నా గిఫ్ట్ ఏది? 1000 ఏళ్ళు బావా పిల్లలతో వరదిల్లు. పొట్టి దీవెనలు దేనికి? మామ చూడు అమ్మకి ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చిండు. ఆ, నీకు కావాల్సిన గిఫ్టే కదా, నేను మాత్రం ఇవ్వలేనేంటి? పక్కనే శ్మశానం ఉంది, నీకే రాసి చేస్తాను. కార్తీక్, పండగ పూట మాటలేంటి? 1,00,000 రూపాయల హారిక వద్దు, చిన్నపిల్ల హ్యాండిల్ చేయలేదు. కార్తీక్ ముందు తీసుకో. మాదిన ఎంత మంచిదో. మొక్కాల్సింది ఈ కాళ్ళకి. జిలేబీ కుదరలేదా? మార్కెట్కి వెళ్తానా? నీది జిలేబీ పాడు కాదు, నాది బంగారు నగ ఎవరో దోచుకున్నారు. తెలుసుకోక చూసినట్టు చూస్తావేంటి? ఇంట్లో ఉన్న కేడీవి నువ్వే కదరా. ఎక్కడ పడేసుకుందా ఏంటో. ఇంతకది బంగారమే గిల్టా? 10 తులాల బంగారం నల్ల సచ్చినాడా. ఓ 10,000 వాల్యూ ఉంటదా? మార్వాడి షాప్ కి రేటు కొనుక్కుందామన్నా? తండ్రి మారానంటే మళ్ళీ మార్వాడి షాప్ అంటారేంటి? మారడానికి నువ్వు సన్యాసు కాదురా, దొంగనా సన్నాసువి. పులి నాన్ వెజ్ మానిందని చెప్పు, నమ్ముతాను. అదే నువ్వు మారావంటే అన్న ఆపండి తండ్రి, ఇంతకెక్కడ పడేసొచ్చావు? నా మెడలోనే వేసుకున్నా. అమ్మ నాయాలా, మెడలో ఉంటుంది కానీ స్టాప్ బ్లాక్ లో కొట్టేసావు అన్నమాట. తండ్రి నేను టెక్నికల్ గా అంతగా ఎదగలేదు, మీరు ఎక్కువ మాట్లాడకండి. ఈ ఇంట్లో దొంగతనం చేసింది నువ్వే. ఒరేయ్, కాలలేదురా. చెవులు పట్టుకో. నాకి నగ నాకి ఇచ్చేయి. నీకి నగ నాకినోడిని అడుగు, ప్రస్తుతానికి నన్ను నాకకు ప్లీజ్. నాకడం అంటే ఈ నాకడం కాదు, నాకి నగ నాకి ఇచ్చేయి అని. లేదంటే నేను అసెంబ్లీకే కాదు నిన్ను చంపి జైలుకు పోతా. అంత వైల్డ్ డిసిజన్ తీసుకోకు. ఇప్పుడు నువ్వు ఉదయం రాఖీ కట్టినప్పుడు మెడలో నెక్లెస్ ఉందా? ఉంది. అన్నయ్య గారు గుండెల మీద ప్రేమగా హత్తుకున్నప్పుడు కూడా ఉంది. థింకింగ్. ఇది నీ పనా? సరే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? నీకి నగ నాకడం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నీకు ఇస్తా. అలాగే. నాకి నగ ఎప్పుడు దొరుకుతుందో ఏమో. చాలా తక్కువ సెట్ నిక్కాసైన 24 క్యారెట్ బంగారం అదే. ఇక బరువు అంటావా? విక్టోరియా మహారాణి బెల్లం ఉన్న దానిలో ఇంత పెద్దది కనీసం 10 తులాలు ఉండదు. ఉంటది. 10 తులాలు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ చైన్ మనం లాక్కూడదు నా సైకిల్ది, సైకిల్ నడుపుకోవాలంతే. 10 తులాల చైన్ లాగుతావు మనం చెప్పు. అమ్మ నేర్పించకే, బాగా చదువుకో, ఓకేనా? ఇంకా డ్రామా ఆపలే గాని ఎవరు ఫోన్ లో సేట్ చమన్లా
ఆ నాగేంద్ర చేస్తాడు వాడు మారాడు కదా. నువ్వు చైన్ ఇస్తా అన్నది కూడా వాడికే కదా. చైన్ ఏంటని 10 తులాల బంగారపు చైన్. బంగారం చైన్ ఏంటి 10 తులాలు? ఈ ఇంట్లో ఏది మిస్ అయినా గజ దొంగను చూసినట్టు నన్నే చూస్తున్నారా? దొంగన చూడక మెతకాలా చూస్తారేంటి బెదరు? సోదాపి చైన్ ఎక్కడుందో చెప్పు. ఏం చైన్ బెదరు? నువ్వు కూడా మా బుడ్డలా చైన్ లాగుతావా ఏంది? రే నీ అవుట్డేటెడ్ జోకులు నవ్వు రావట్లేదే గాని చెల్లమ్మా అని హగ్గించి చైన్ కొట్టేశావే, అది తిరిగిచ్చేయి. తెలిసిపోయిందా? తెలిసిపోయింది, ఇచ్చేయి. సరే ఇదిగో. అంత సైన్ చూడగానే చెయ్యి అదే వెళ్ళిపోయింది. ఫట్ట కొట్టేసాను బెదరు. అవునరా, మెళ్ళొచ్చి మెడకు తెలియకుండా భలే కొట్టేశావరా. ఎక్కడ అబ్బింది? మా అమ్మ నేర్పుడులా? అబ్బో, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలిరా, లేకపోతే నాకు తెలియకుండా నా కిడ్నీలే కొట్టేసేలా ఉన్నావు. నీకుంది ఒక్కటే కదా కిడ్నీ. ఇల్లు అంటావేందే? అదేంట్రా, ఎప్పుడు కొట్టేశావు? లెఫ్టా రైటా? నువ్వే చెప్పుడులా. అన్ సీజన్ లో మామూళ్ళు పోలీసులకు ఇవ్వడానికి ఒకటి తాగటెట్టాననే. అవును కదా, మామూలు అంటే గుర్తొచ్చింది, స్టేషన్కి వెళ్ళి రావాలి. ఇదిగో బ్రదరు అందరూ మామూలుగా గుమ్మల నుంచి వస్తే నువ్వు బాత్రూమ్ నుంచి వచ్చావిందే. నా దారి బాత్రూమ్ దారి. నాకి దొరుకుతుందా భయ్యా? భయ్యానా? గుంటోడు గాని వినడానికో కొంప కొల్లేరవుతుంది. ఎవరు లేరుగా. వచ్చేసా. వచ్చింది. సరే గొలుసు తెచ్చావా? తెచ్చాను తండ్రి. అమ్మయ్యా. ఇప్పుడు నువ్వు సారీ, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు అని నాకు సన్మానం చేయకు. నాకు నచ్చదు చెప్తున్నా. నాకి దగ్గర దొంగతనం చేస్తావా? అలసిపోయావా? రెండో రౌండ్ స్టార్ట్. హోల్డెన్ నాకు దొరికింది కదా, ఇది ఒరిజినల్ కాదో చూడు. తండ్రి నువ్వు మళ్ళీ రెచ్చగొట్టకు, ఇప్పుడే పులుసంతా కారిపోయింది. రౌండ్ 3కి ఓపిక లేదు. జాగ్రత్త, చంపేస్తా. నాన్న బంగారం, ఇప్పుడు వెళ్ళి మయూరితో 1 2 3 వేడి నీళ్ళు కాపురం పెట్టించుకో. ఏంది బెదరు? ఇది నిలబడిపోయావు. రే నువ్వు చేసిన పనికి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిపోయిందిరా అది. అవును, ఇంత అర్జెంట్ గా సెల్ఫీలు ఏంటి? యూఎస్ లో ఉన్న నా ఫ్రెండ్ తన లవర్ తో దిగిన సెల్ఫీ ఫేస్బుక్ లో పెడితే 2000 లైక్స్ వచ్చాయి. ఫిగర్ అంత బాగుంటుందా? అదే వాళ్ళ జంట అంత బాగుంటుందా అని. ఏది చూపించు. చూడు ఎన్ని వ్యూస్ వచ్చాయో. అది మ్యాటర్. ఇద్దరు హక్ చేసుకుని అలా ఫోటో దిగితే మరి పడవా లైక్స్? మనం కూడా ఇలా హక్ చేసుకుని ఫోటో దిగితే. అక్కడ హగ్ కామన్, ఇక్కడ కామం. ముందు తాళి కట్టు. హగ్ ఏంటి, సిగ్గు కూడా రాసిస్తాను. నోరు దోమలు దూరుతాయి. మనం అర్జెంట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. సిగ్గు లేకపోతే సరే. రిజిస్ట్రేషన్ అంటే గుర్తొచ్చింది, మేనేజర్ కి ఫోన్ చేసి రమ్మనాలి. దీనికి ఈ ఇంటిని మీ అమ్మగారికి అంకుల్ గిఫ్ట్ గా ఇచ్చారు కదా, రిజిస్ట్రేషన్ చేయించొద్దు. రిజిస్ట్రేషన్ ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన రోజే మనకి నిజమైన స్వాతంత్రం వస్తుందని నెహ్రూ గారు చెప్పారు, తెలీదా? చూడు సైరు, అలాగన్నది గాంధీ గారు, నెహ్రూ గారు కాదు. ఆయన అర్ధరాత్రి పుట్ట మీకేం పని? ఇదే ఈ ఆధిపత్యం అణచడానికి నేను రాజకీయాల్లోకి వచ్చింది. అబ్బో వచ్చావులే, డిపాజిట్ కూడా రాలేదు. గోవిందు, మొక్కే కదా అని తక్కువగా చూడకు, పీక కోస్తా. ఓకే, మీ ఆడవాళ్ళే గొప్ప, సరేనా? నువ్వు ఇక్కడ సెల్ కొడుతూ కూర్చున్నావు, ఆడ కొంపలు కాలిపోతున్నాయి. ఏమైందిరా? ఆ తింగర బుచ్చి గిఫ్ట్ గా ఇచ్చిన ఈ కంపెనీ ఈ తిక్కల బుచ్చికి రాసిస్తానంటుంది. అవునా, ఎంత శుభవార్త చెప్పావు, దిల్ ఖుష్ చేసినావు. ఇలాగోలా ఆపరా బాబు. గోవిందు, నువ్వు నాకు కోఆపరేటివ్ చేస్తే నేను నీకు పైసలు ఇస్తా. అంటే నన్ను బ్రోకర్ చేస్తున్నావా? నిన్ను తను రిజిస్ట్రేషన్ చేస్తానంది అన్నపూర్ణ అన్న ఆవిడికి, నీకు కాదు. నాది పేరు అన్నపూర్ణ అని ఆధార్ కార్డులో మార్చుకుంటా, ఈ ఇంటిని నా పేరు మీద రాయించుకుంటా, ఏముంది?
అమ్మని అమ్మ హారికిచ్చిన ₹1,00,000 కొట్టేసినట్టున్నాడు. చెప్తాను వీడి పని. లలలు, 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 లలలు. ఒరే నేను డబ్బులు పడుతున్నట్టున్నాయి. నాదే మొన్నటి నుంచి వెతుకుతున్నా. థ్యాంక్స్. లలలు. లలలు 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 లలలు. ఆడబెట్టాను. అబ్బా ఏంటి వెతుకుతున్నావు? డబ్బు ఏమైనా పోయిందా? ఆయ్ అది నుంచి లక్ష ఇందులో ఎట్టుకున్నా కనబడట్లేదు. ఆ బంగారు రాస్తో జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా. ఇదిగో ₹1,00,000. ఓలమ్మోలమ్మో ఇది వదిలించిన ₹1,00,000. ఆ దొంగ సచ్చినోడు కొట్టేసింటాడు. కీలా పాసం పాయసంలో పెట్టిస్తే కాలు చేతులు పడిపోతాయి అంతే. హలో అది వాడి వృత్తి. జాగ్రత్తగా ఉండడం మన ప్రవృత్తి. వదిలేసి. నువ్వు ఉండు. మూలికని ములుగుతోనే తీయాలి. ఆయ్ అమ్మా నువ్వు పూలందేవిగా మార్కు. ఆల్రెడీ కొంత చస్తున్నా. నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏం చేయవాకు. నా మన్మద రాజా. హై మన్మథ రాజా మన్మథ రాజా కన్నే మనసే గిల్లొట్టు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే ఆపండి, ఏం చేస్తున్నారు? తెలుతలేదా ఫోక్ డాన్స్ చేస్తారు. ఇది ఫోక్ డాన్స్ లా లేదు, ఫోర్క్ డాన్స్ లా ఉంది. నా డాన్స్ నే కింద చేస్తావా? తొక్కేస్తా బిడ్డ. ఏంటి తొక్కేది? బూర్దా? పొలిటికల్ నీ దందాన్ని ఇంటికాడ చూపి. నా దగ్గర కాదు. హలో, ఇది నాది ఇల్లు. నీది డాన్స్ చేస్తే ఇల్లంతా రీసౌండ్ వస్తుంది. డాన్స్ ఆపే. రిజిస్ట్రేషన్ అయినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. అది అయితే మీ అందరి మెడ పట్టుకొని బయటికి తోసేస్తా. అయ్య బాబోయ్, ఈ గుండు కొట్టి చేసిన ఎదో పనికి మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉంది. కార్పొరేటర్ ఒక్క గుద్దుతే నీ అమ్మ సత్తం రా బేటా రా. ఎంత అందంగా ఉన్నావు బేటా. బాగుంది. బేటా నీకు కాఫీ చేసి పెట్టనా? వద్దా ఆంటీ. అవును, ఈ ఇంటి రిజిస్ట్రేషన్ పని ఎంతవరకు వచ్చింది? మేనేజర్ కి కబుర్ చేశాను. మీ డీటెయిల్స్ వస్తే అయిపోతుంది. అత్త మీరు వద్దు, మా పేరు మీద చేద్దాం. నాది పేరు మీద చేస్తే నీకే ఏంది నొప్పి? ఆస్తా దుబ్బిష్ మా మామ దక్కెత్తే. నీలాగా నేను మొగుళ్ళను మార్చే రకం కాదు. ఇదేంటి అమెరికా ఇరాన్ కొట్టుకొని కువైట్ మీద బాంబు వేసినట్టు టాపిక్ నా మీద డైవర్ట్ అయింది. అత్తయ్య మావయ్య ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాను. ఓకేనా? నీకు ఇల్లు ఎట్లా రిజిస్ట్రేషన్ అయితే నేను చూస్తానే. నాకు కొడతావే ఉండు, నీకు కొడతాను. అక్కడ అగ్గి పెట్టి ఇక్కడ చలమంట కాసుకుంటున్నావా? ఏంది బ్రదరు అంత మంచి పాట ఆపేసి చలమంటావు? పైన ఇంతకంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, పద చూదు. ఎక్కడ? నీ చెల్లి గిఫ్ట్ గా ఇచ్చావే ఈ బంగ్లాలోనే. ఎక్కడ? అంత బాగానే ఉంది కదా. నువ్వు ఇసిన చల్లిమంటని నీ కూతురు గాని కూతురు భోగిమంట చేసేసింది. గొడవ ఏమన్నా అవుతుందా? గొడవ పెద్ద వారే జరుగుతుందిరా అక్కడ. నువ్వు గిఫ్ట్ గా ఇచ్చిన ఇల్లుని వెనక్కి తీసుకుంటానని చెప్తూరా. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం మా వంశంలో లేదు. పెద్ద సూర్యవంశం రా నీది. మడమ తిప్పని వంశం మాదే. చెప్పిన మాట వినకపోతే మెడ వెనక్కి తిప్పే వంశం మాది. ఆపి బయలుదేరు. అది కాదు గురువా, తోబుట్టుకి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవడం సిగ్గుచేటు కదా. అదేమైనా నీ సొంత చెల్లెలా లేకపోతే ఇది నీ సొంత ఆస్తా? అంత బిల్డప్ దేనికిరా? వచ్చి ఇచ్చిన మాట వెనక్కి తీసుకో. ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటే బాగుండదు. సివిల్ క్రైమ్ అయిపోతే అది బాగుంటదా? అసలు బాగుండదు. మయ్యు మయ్యు కొంచెం మెల్లిగా పిసుకు. అంటే మయ్యు డాన్సర్ అంటే కొంచెం స్లిమ్ గా ఉంటే బాగుంటది. రోజు కొంచెం జిమ్ లో ఉంటా.
అరగంట కిచెన్ లో కూర్చొని కుమ్మితే బాడీ ఎలా తగ్గుతుంది? నా బాడీతో పెట్టుకోకు. చూడు, బాడీలకి బేడీలకి సాయరాబారం దడవదు, సమజైందా? కాకతీయ పూర్ణి ఖర్చు అయిపోతావు. హైదరాబాద్ సాయరాబారుని మటాష్ అయిపోతావు. ఓల్డెన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందాం. గొడవలద్దు. గుండోడు వస్తున్నాడు. బాబాయ్, టిఫిన్ చేస్తావా? వద్దమ్మా, అది నీకే సరిపోదు. అన్నయ్య గారు, కాఫీ తాగుతారా చాయ్ తాగుతారా? విషమయ్యమ్మా కొంచెం. ఏమైంది అన్నయ్య గారు? అన్నయ్య అని పిలిపించుకునే అర్హత నాకు లేదమ్మా. మళ్ళీ కార్తీక్ కి పెళ్లి క్యాన్సిల్ అయిందా? కాదమ్మా, నీకిచ్చిన మాట క్యాన్సిల్ అయింది. అంటే మా మమ్మీకి ఇస్తానన్న ఈ మేడని వెనక్కి తీసేసుకుంటున్నారా అంకుల్? ఆ మాట నా నోట చెప్పడానికి సిగ్గేస్తుందయ్యా, సిగ్గేస్తుంది. చెల్లమ్మా, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావరమా ఎవలు కొట్టాలు, నిన్నెవలు కొట్టాలు? నేనే కొట్టా. చెల్లమ్మా ఒకసారి లేమ్మా. చెల్లెమ్మా, నా బంగారు చెల్లెలకి ఈ భవంతి ఇవ్వలేకపోయినా నీకివ్వడానికి ఒకటి తెచ్చానమ్మా. ఏంటన్నయ్య అది? ఒక నిమిషం, ఎక్కడ పెట్టాను? ఏంటది? ఇదెంతమ్మా? 100. నీ బొందా? ఒక నిమిషం, ఇదెంతమ్మా? 10. కలిపెంతమ్మా? 110. ఒక నిమిషం, ఇప్పుడెంతమ్మా? 5. 115. కదా. ఒక నిమిషం బంగారు, నిన్న టీకని అప్పు తీసుకున్న ₹1 తీర్చవా? తొందరగా ఇవ్వు. మొత్తం 116. నీదేనమ్మా, పంటలు చేసుకో. పండగ చేసుకో బావ